ఫుట్బాల్ వరల్డ్ కప్ లో తిరుగులేని బ్రెజిల్ కు జపాన్ చుక్కలు చూపించింది. ఫస్ట్ గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకు వెళ్లడమే కాక మ్యాచ్ లో చివరి వరకు ఆ జట్టును గొప్పగా డిఫెండ్ చేసింది. ఇక మ్యాచ్ ఎక్స్ట్రా టైంలోనూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. అయితే చివరి వరకు టెన్షన్ తో ఉండిపోయిన బ్రెజిల్ అభిమానులకు మార్టినెల్లీ గోల్ కొట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మాజీ ఛాంపియన్ బ్రెజిల్ ప్రీ-క్వార్టర్స్ లోకి అడుగుపెట్టి హమ్మయ్య అనుకుంది. 5 సార్లు ఛాంపియన్ బ్రెజిల్ ఫిఫా ప్రపంచ కప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. చివరి వరకు రసవత్తరంగా సాగిన నాకౌట్ మ్యాచ్ లో 2-1తో జపాన్ పై విజయం సాధించింది. బ్రెజిల్ తరపున కాసెమీరో 56వ నిమిషంలో, మార్టినెల్లీ 95వ నిమిషంలో స్కోర్ చేశారు. జపాన్ జట్టులో సానో 29వ నిమిషంలో గోల్ కొట్టాడు. బ్రెజిల్ ఎడతెరిపి లేని దాడి కొన్ని సెకండ్లలో మ్యాచ్ ముగుస్తుందనగా మార్టినెల్లీ గోల్ కొట్టి ఆ జట్టుకు షాక్ ఇచ్చాడు. దీంతో సాంబా టీం అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.